అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమని మీకు ఈ వీడియోలో తెలియజేసిన తర్వాత ములకల్చీరు మార్కెట్ కూడా ఏం జరిగింది ఎట్లా అనేది క్లారిటీగా ఇందులో తెలియజేస్తాను చూడండి. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఎట్లా అనేది తెలుసుకుందాము. సో, మనం ముందుగా తెలుసుకునే ముందు తర్వాత ములకల్చీరు మార్కెట్ అయితే 4.50 రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది. మార్కెట్ చాలా వరకు ఫాస్ట్గా జరిగింది. తర్వాత ములకల్చీరు మార్కెట్ వచ్చేసి క్లాస్ అంతా నిన్న ములకల్చీరు మార్కెట్లో 3.50 ఇంకా 4.50 రూపాయల వరకు క్లాస్ అయితే నడిచింది. మార్కెట్లో రోజు రోజుకి స్పీడ్గా జరుగుతున్నాయి. ఈరోజు మదనపల్లి మార్కెట్ కూడా ఏ విధంగా ఉంటుందనేది చూడాలా. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. దిగుమతిలో వచ్చేసి ఈ లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. ఇంకా అలాగే మనము వెంకటేశ్వర మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో కూడా దిగుమతి ఏం పెరగలేదు. ఈరోజు వచ్చేసి రోజు రోజుకి దిగుమతులు కొంచెం అటు ఇటుగానే వస్తాను. భారీగా అతి భారీగా ఏం పెరగలేదు. ఏమైనా మొలకల్చీరు మార్కెట్ తీసుకున్నా ఇదే రేంజ్లోనే అంటే దిగుమతులు అనేది వస్తున్నాయి. మదనపల్లి మార్కెట్ తీసుకున్న దిగుమతి కూడా ఏం పెరగలేదు. ఒకటిలాగే అంటే తక్కువగానే వస్తాయి, దిగుమతి అయితే పెరగలేదు. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి. నిన్న కూడా మార్కెట్ 3.50 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. మరి ఇంతకు మించి ఏమన్నా ఈరోజు ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటుందనేది చూడాలా. ఎందుకంటే అన్ని మార్కెట్లు చాలా వరకు ఫాస్ట్. ఈవెన్ కోలార్ మార్కెట్ కానివ్వండి, కోలార్ మార్కెట్ నాటి దాదాపుగా 400 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. ఈవెన్ ఇప్పుడు కలికిరి మార్కెట్ కూడా ఫుల్ స్పీడ్గానే జరుగుతుంది మార్కెట్ వచ్చేసి. మరి మదనపల్లి కూడా అదే రేంజ్లోనే రేట్లు ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూడాలా. చూద్దాం, లెట్స్ ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా లోలో ప్రోడక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మనకి కాదర్ ఫర్టిలైజర్స్ మదనపల్లిలో మనకైతే అవైలబుల్గా ఉందండి. స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇక్కడ లోకల్గా లేని పక్షంలో మీకు బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఈవెన్ కళ్యాణదుర్గం కానీ ముదుగుబ్బ ఇక్కడైతే ప్రజెంట్ అయితే లోలో ప్రోడక్ట్ అయితే అక్కడ రాలేదు. ఓన్లీ మదనపల్లి సరౌండింగ్స్లో మాత్రం మనకైతే డీలర్స్ అయితే ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎవరైనా చూసా ఉంటే ఈవెన్ తెలంగాణ వాళ్ళు కానీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి. కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.